హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎన్పిఆర్. మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. లైక్ మాత్రం తప్పకుండా చేయండి. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధంగా పనిచేసింది, ప్రజల మనసుల్లోకి ఏ విధంగా చొప్పించారో మనకు తెలిసిందే. అప్పటి తెలుగుదేశం నాయకులు, తర్వాత అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నవారు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, ఎల్లో జర్నలిజం గారు కావచ్చు, ప్రతిరోజు ఇదే పనే. జగన్మోహన్ రెడ్డి గారు మీ పొలాలను లాక్కుంటున్నాడు, నేను అధికారం రాగానే ఫస్ట్ సంతకం దాని మీదనే పెడతాడని చెప్పేసి ఒక విధంగా జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లో చులకన చేసి మన పొలాలు లాక్కుంటారేమో నిజంగా అని చెప్పి నమ్మించడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. 5 సంవత్సరాలు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినప్పటికీ ప్రజలందరూ అవన్నీ మర్చిపోయారంటే కారణం ల్యాండ్ టైటిల్ యాక్ట్. అయితే ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రజలు నమ్మారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు గెలిచారు. ఆయన మళ్ళీ అధికారం చేపట్టారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం రోజునే దాని మీద కూడా ఆయన మొదటి సంతకం పెట్టారు. అందరూ సంతోషించారు ప్రజలు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసేస్తారేమో అనుకుని. అయితే ఇక్కడ ట్విస్టుల మీద ట్విస్టులు చంద్రబాబు గారు ఇస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 50% మేము రాష్ట్రానికి ఎవరైతే సర్వే చేసిన రాష్ట్రాలన్నిటికీ వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తామని చెప్పడంతో మళ్ళీ యూటర్న్ తీసుకోవడం చంద్రబాబు గారి వంతైంది. యూటర్న్ తీసుకోవడంలో ముందుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ ఫస్ట్గానే ఉంటారు. ఆ విషయం మోడీ గారు కూడా పార్లమెంట్లో చెప్పారు. అయితే ఇంత తొందరగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూటర్న్ తీసుకుంటారని ఎవరు అనుకోలేదు. అంటే ఆల్రెడీ అన్నీ తీసుకున్నారు. ఈ సూపర్ 6 పథకాల్లో గెలిచిన మరుసటి రోజు నుంచే యూటర్న్ తీసుకున్నారు. మేము చేయలేమని చెప్పేస్తున్నారు. కానీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ సంతకాలు పెట్టి ఓకే చేసి దాని మీద శ్వేతపత్రం విడుదల చేసి ఇంత చేశారు కాబట్టి దీని మీద యూటర్న్ తీసుకోరేమోలే అని ప్రజలందరూ ఆశించారు. కానీ ఒక 2-3 రోజుల వ్యవధిలోనే ఎంబడే యూటర్న్ తీసేసుకొని చంద్రబాబు నాయుడు గారితో సమావేశమైనటువంటి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు బయటకు వచ్చేసి చెబుతూ, జగన్మోహన్ రెడ్డి గారు రీసర్వే చేసినప్పుడు 95% మంది ప్రజలు సంతోషించారు, 5% మాత్రమే అసంతృప్తిగా ఉన్నారు, అందువలన మేము సర్వే కొనసాగిస్తాం, ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టాన్ని కొనసాగిస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం? ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. 5 సంవత్సరాలు సంక్షేమ పథకాలు ఇచ్చి వారి సొమ్ము తిన్నాం మనం, కానీ ఒక మాట చెప్పగానే ఇదేంటి అని ఆలోచించకుండా వారికి ఓటేసేసాం. మరి ఇప్పుడు ఏంటి సంగతి? వారు ఏం చెప్పినా నమ్ముతారా? ఏం చెప్పినా నమ్మే ఓట్లు వేస్తారా? మన కోసం ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది 100 మంది, కొంతమంది అయితే చెప్పారు ఇది మంచిది అని చాలామంది విశ్లేషకులు చెప్పినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మలేదు. ఈరోజు జరిగింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. కానీ ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు ఏంటంటే మోసపోవడం. మన తెలుగుదేశం ప్రభుత్వం చేతిలో మోసపోవడం వారి హక్కు అయిపోయింది. మోసం చేయడం వీరి హక్కు అయింది. మరి ప్రజలు దీని మీద ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఏది ఏమైనప్పటికీ ప్రజలు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి విలువేందో ఇప్పటికి తెలిసింది. థ్యాంక్ యూ. మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.